ఈరోజు మనం నేర్చుకొని పోతున్నటువంటి పాఠం ప్రత్యక్షపు గుడారం పార్ట్ 2. ప్రత్యక్షపు గుడారం పార్ట్ 2 రెండవ భాగం. మీ అందరికీ గత వారం ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పాను. మీలో ఎంతమంది విన్నారు? కొంచెం చేతులు ఎత్తండి, నాకు ఒక అవగాహన. విన్నవాళ్ళు చేతులు ఎత్తండి, కొంచెం చూసుకొనివ్వండి ఎవరెవరు ఉన్నారో. రైట్. ఇక వినని వారికి మరి తెలియదు కదా, గత వారం రాని వారికి. ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఒక నియమ నిబంధనలు గల గుడారం. అక్కడ నుంచి దేవుడు తన మాటలను ఇశ్రాయేలీయులందరికీ తెలియచేయటానికి ముందుగా యాజకులతో దేవుడు మాట్లాడతాడు. ఈ ప్రత్యక్షపు గుడారము అని అంటే ప్రాకారము అంటే ప్రాహరీ ఉంటుంది, తెరలతో స్తంభాలతో. ఆ స్తంభాలు తుమ్మ కర్రతో చేయబడినటువంటి స్తంభాలు. అలానే ప్రాకారాలతో చేయబడినటువంటి ఆ స్తంభాలు దక్షిణ ఉత్తరముల వైపు 100 మూరల వెడల్పులో పొడవులో 20 స్తంభాలు, దక్షిణ వైపు 20, ఉత్తరం వైపు 20 స్తంభాలు ఉంటాయి. ఇక వెనక వైపు పడమటి వైపు 10 స్తంభాలు ఉంటాయి. ఇక ముందు వైపు కూడా 10 స్తంభాలే. ఈ 10 స్తంభాల ముందు వైపులో మధ్యలో 4 స్తంభాలకు ఖాళీ ఉంచి దారికి, ద్వారానికి అటు 3 స్తంభాలు, ఇటు 3 స్తంభాలు, 6 స్తంభాలకు మాత్రం తెరను కప్పివేసేయాలి. ఇక ఈ ద్వారపు తెరకి నీల ధూమ్ర రక్తపు వర్ణములు గల తెరను వీరు చెయ్యాలి. నీలము అనంటే బ్లూ కలర్, ధూమ్రము అనంటే వైలెట్ కలర్, ఇంకటి ఏమన్నాను, రక్తవర్ణము అనంటే రెడ్ కలర్. ఈ ద్వారం గుండా ముందుకు వెళితే మధ్యలో దేవుడు చేయమన్నది అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము అని రెండింటిని విడగొట్టే అడ్డతెరతో కూడా దానిని చేయమని చెప్పాడు. చూపించబోయే ముందు చెప్తున్నాను. ఎలా చేయమని చెప్పాడంటే తుమ్మకర్ర పలకలతో చేయమని చెప్పాడు. అంటే ప్లేవుడ్ అన్నమాట మన భాషలో. ఈ ప్లేవుడ్ చెక్కతో గోడలు నిర్మించమని చెప్పాడు. గోడ ఎత్తు 10 మూరలు, ఆ తుమ్మకర్ర పలక మాత్రం 1.5 మూర. 1.5 మూర. ఈ 1.5 మూర 10 మూరల ఎత్తు కలిగినటువంటి ఈ 1.5 మూర వెడల్పు 10 మూరల ఎత్తు కలిగినటువంటి ఈ పలకలు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఎన్ని ఉండాలి? 20 పలకలు ఉత్తరం వైపు, 20 పలకలు దక్షిణం వైపు ఉండాలి. ఇక వెనక వైపు 6 పలకలు ఉండాలి. మూలలకి అటువైపు 1, ఇటువైపు 1, 2 కలిపితే మొత్తం వెనక వైపు 8 పలకలు అవుతున్నాయి. ఇలా పలకలతో దాన్ని 3 భాగాలు మనం కట్టేశాం. పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు. ఇక తూర్పు వైపు ద్వారపు తెర. ద్వారపు తెర తెరుచుకుంటూ వెళితే మరలా ఇంకొక తెర. ఆ తెర రెండింటిని, యువతల గదిని, అవతల గదిని, మీకు అర్థం కావడం గది అంటున్నాను, కానీ బైబిల్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్నాడు. ఇది ఇప్పుడు మనం చూసినటువంటి, మనం చదువుకున్నటువంటి గత పార్ట్ 1. రైట్. ఇక మనం ముందుకు వెళ్దాం. ఉపకరణముల గురించి. అంటే మనం ప్రాకారం నిర్మించేసుకున్నాం, మందిరం నిర్మించేసుకున్నాం. ప్రాకారము, మందిరము. జాగ్రత్తగా వినండి. మొత్తం కలిపి ప్రత్యక్షపు గుడారం. మొత్తం కలిపి ప్రాకారము, లోపల బయట అన్నీ కలిపి ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలో ద్వారం తెరుచుకుని వెళ్ళిన తర్వాత మధ్యలో మనం తుమ్మకర్ర పలకలతో నిర్మించం చూడు, అదేమంటారు? అది మందిరం. అదేంటి? మందిరం. ఆ మందిరంలో 2 భాగాలు. ఒకటి పరిశుద్ధ స్థలం, దాన్ని దాటుకుంటూ వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. రైట్. ఇప్పుడు పనిముట్లు దేవుడు ఏమేమి చేయమన్నాడో ఆ పనిముట్లు చూద్దాం. ఆ పనిముట్లు ఎక్కడెక్కడ పెట్టమన్నాడో అక్కడ పెట్టేద్దాం. వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలో అది కూడా మనం నేర్చుకుందాం. రైట్. ముందుగా బలిపీఠం అనే ఈ ఉపకరణం గురించి. ఉపకరణం అంటే పనిముట్టు. ఈ ఉపకరణం గురించి మనం చూద్దాం. బలిపీఠం అన్న ఈ ఉపకరణం గురించి నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 28 వచనములను
నేను చదువుతున్నాను, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయము 1వ వచనం నుంచి నిర్గమాకాండం 27వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఒక బలిపీఠం చెయ్యాలి. అది 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు. మీ అందరికీ తెలుసు బలిపీఠాలు. బలిపీఠము అనంటే అబ్రహాము బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద బలి అర్పించాడు. ఆ తర్వాత ఇస్సాకు గారి కాలంలో కూడా ఇటువంటివి మనం చూసాం. ఇక యోబు గారి గురించి మీ అందరికీ తెలుసు. యోబు కూడా తన కుమారుల నిమిత్తం నిత్యము బలి అర్పించుచూ వచ్చాడు అని మనకి ఈ విషయాలు కూడా తెలుసు. ఇప్పుడు ఆ బలిపీఠం ఏంటి, దాన్ని ఎలా కడతారు, ఆ బలిపీఠం గురించి దేవుడు ఇచ్చినటువంటి కొలతలేంటి, దాన్ని ఎలా చేయమని చెప్పాడు అనేదే ఈ 1 నుంచి 8 వచనాలలో ఉన్నటువంటి భాగం చదువుతున్నాను. ఆ బలిపీఠమును చచ్చౌకముగా నుండవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. చచ్చౌకము అనంటే మీకోసం నేను ప్రతీది కూడా నేర్చుకుంటున్నాను. నేను మళ్ళీ బైబిల్లో ప్రతీది కూడా మరి నేను వివరించేవాడిని అయి ఉన్నప్పుడు మీకు ప్రతీది స్పష్టంగా చెప్పాలి కదా. కొంతమంది గ్రాంథిక భాషలు అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు. అర్థం కానప్పుడు మనం ఏం చెప్పాలి? చచ్చౌకం అంటే ఏంటంటే స్క్వేర్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో ఇంకొకటి చెప్పాలంటే ఎటు చూసినా 4 పలకలుగా ఉండేదానిని చచ్చౌకముగా అని అంటారు. ఇప్పుడు ఈ టేబుల్ ఉందండి, ఎటు చూసిన 4 పలకలుగా ఉందా? లేదు. అలాగే మన చర్చ్ ఉందండి, ఎటు చూసిన 4 పలకలుగా ఉందా? లేదు. కానీ ఎటు చూసిన 4 పలకలుగా ఉండేదానిగా నువ్వు చెయ్యాలి బలిపీఠాన్ని. ఇటు నుంచి చూసినా ఆ 3.5 కొలతే ఉండాలి, ఇటు నుంచి చూసినా ఆ 3.5 కొలతే ఉండాలి. ఒకవేళ 3.5 అయితే అని చెప్తున్నా, అక్కడ ఎంత చెప్పాడు తర్వాత చూద్దాం. ఎటు నుంచి చూసినా ఆ కొలతే ఉండా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏ కొలత చెప్పాడు చూడండి. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు, బలిపీఠం అంటే బలిస్తారు కదా, పశువులు తీసుకొస్తారు కదా, కాలుస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది? అక్కడ బూడిద ఉంటుంది. ఆ బూడిద గురించి కూడా చెప్తున్నాడు అన్నమాట. దాని బూడిద ఎత్తుటకు కొండలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లను, అగ్ని పాత్రలు చేయవలను. ఈ ఉపకరణములన్నీ అంటే పనిముట్లన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. ఇది బలిపీఠం. ఇప్పుడు మనకు ఒక దృశ్యం కావాలి, అంతే కదా. 4 పలకలుగా ఉన్న బలిపీఠం, కొమ్ములు అంటున్నాడు, వల అంటున్నాడు, అలాగే ఇనుప ఇత్తడి పాత్రలు అంటున్నాడు, అలాగే ఉంగరములు అంటున్నాడు, మోతకర్రలు అంటున్నాడు. వీటి దృశ్యం మనకు కావాలి కదా. ఇప్పుడు కొద్దిగా ఆ దృశ్యాన్ని కూడా మనం చూద్దాము. కనిపిస్తుంది కదా, ఎటు చూసినా 4 పలకలుగాను దాని యొక్క నిర్మాణం గురించి చెప్తున్నాడు, ఇక్కడ చూపించేస్తున్నాడు మొత్తం క్లియర్గా. అంటే ఇప్పుడు పాత నిబంధనలు ఈ విషయాలు మాకు తెలియదండి అని మీరు అనుకోకూడదు. చూసిన వెంటనే ఇవి మీకు గుర్తు రావాలి. ఎవరు అడిగినా మీరు చెప్పగలిగేవారుగా మీరు ఉండాలన్నమాట. ఇనుప జల్లెడ మధ్యలో పెట్టారు. ఉంగరములు చేశాడు, అందులో మోతకర్రలు దూరుస్తుంటాడు. మోతకర్రలు మోయడానికి. ఇది ఇప్పుడు ఏంటిది? బలిపీఠం. ఇది ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టమని చెప్పాడు దేవుడు అంటే మనకు ఒక పిక్చర్ వచ్చింది కదా, ఏమంటారు దాన్ని? బ్లూ ప్రింట్ అంటారు.
బ్లూ ప్రింట్ అంటే ఏంటి? ఒక ఇంజినీర్‌గా బ్లూ ప్రింట్ ఉంటుంది. ఒక పిక్చర్ ఉంటుంది. ఇది నిర్మాణం అనుకున్నప్పుడు ఈ నిర్మాణంలో ఎక్కడ బాత్రూము, ఎక్కడ డైనింగ్ హాలు, ఎక్కడ బెడ్‌రూము, ఒక బ్లూ ప్రింట్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు కూడా మ్యాప్ అనేది ఒకటొచ్చింది. బ్లూ ప్రింట్ వచ్చింది. ఆ బ్లూ ప్రింట్‌లో దీన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడదాం? ఈ పనిముట్టుని తీసుకొని వెళ్ళి అనన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పనిముట్టుని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడు? నిర్గమాకాండం 40వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 46లో ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళి పెట్టమన్నాడు? ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారము ఎదుట. అంటే ద్వారం తెరవగానే కనపడాల్సింది ఏంటన్నమాట ఇప్పుడు? బలిపీఠం. ఓకేనా? అర్థమైంది కదా? ద్వారం తెరవగానే మీకు కనబడాల్సింది ఇప్పుడు బలిపీఠం. ఆ తర్వాత కనబడాల్సింది ఏంటి? రైట్, చూద్దాం. రైట్, ఏంటి అది అని అంటే ఇంకొక పనిముట్టు చెప్తున్నాను, అది గంగాళం. గంగాళం అంటే ఏంటి? దాని యొక్క మరి యొక్క అర్థం అని అంటే స్తూపాకారంలో నీళ్లను నిల్వ చేయడానికి పెట్టే ఒక ఇత్తడి పాత్ర. స్తూపాకారంలో నీళ్లను నిల్వ పెట్టడానికి, నీళ్లను ఉంచటానికి ఇత్తడి పాత్రగా చేసిన దానిని మనం ఏమంటాము? గంగాళం అంటాం. ఇప్పుడు ఆ గంగాళం గురించి కూడా దేవుడు ఎక్కడ చెప్పాడు అది కూడా చూద్దాం. చూడండి గంగాళం గురించి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 17 నుంచి 21. నిర్గమాకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్ళను కడుగుకొనవలెను. ఏదో చదివేయాలి కదా అని ఫాస్ట్గా చదివేయకండి. అక్కడ ఏముందో ఒకటి చూసి చదవండి. తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. ఇంత పెద్ద రిస్ట్రిక్షన్స్ దేవుడు పెట్టాడా? అంటే పద్ధతులు, కట్టుబాట్లు దేవుడు పెట్టాడా అంటే అవును. మనమేమో గంగాళం అంటే గంగాళం అనుకున్నాం, బలిపీఠం అంటే బలిపీఠం అనుకున్నాం. ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి బలిపీఠం దగ్గరికి రావాలన్నా చేతులు కాళ్ళు కడుక్కోవాలి. మరలా బయట నుంచి ప్రత్యక్షపు గుడారంలోనికి ద్వారం తెరుచుకుని వెళ్ళాలన్నా చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఇంకేస్ ఒకవేళ చేతులు కాళ్ళు కడుక్కోకపోతే నిన్ను కడిగేస్తాడు దేవుడు. అంతే కదా? నిన్ను ఉంచను, చంపేస్తాను, చావక ఉండునట్లు అంటున్నాడంటే ఇప్పుడు వెళ్ళాడా కాళ్ళు కడుగుకొనకుండా లేదా చేతులు కడుక్కొనకుండా వెళ్ళాడా ఏమైపోతాడన్నమాట? చనిపోతాడు. ఇదిగోనండి. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టమని చెప్పాడు? బలిపీఠమునకు మందిరమునకు మధ్యలో. అంటే ద్వారం తెరవగానే బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం తర్వాత మనకి కనబడేదే ఈ గంగాళం అన్నమాట. మందిరానికిను బలిపీఠానికి మధ్యలో మనకు కనిపించేది ఈ గంగాళం, అందులో నీరు. గంగాళం అనగానే మీకు గుర్తు రావాల్సిన పాయింట్స్ చెప్పండి. ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఇంకా స్తూపాకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అసలు మెయిన్ పాయింట్ చెప్పట్లేదు, చెప్పాను కదా. ఒకవేళ కడుక్కొని వెళ్ళకపోతే ఏమైపోతాడు? చనిపోతాడు. అదన్నమాట. ఇప్పుడు దాని గురించి కూడా మనం చదివాం. ఇప్పుడు ఆ తర్వాత ద్వారం తెరుచుకుని వెళితే మనకిక్కడ మరలా 3 ఉపకరణములు కనిపిస్తాయి. 1 దీపవృక్షం, 2 సముఖపు రొట్టెల బల్ల, రొట్టెలు ఉంటాయి అక్కడ, అన్నీ ఉంటాయి తినటానికి. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళితే అక్కడ ధూప వేదిక, అంటే హారతి ఇస్తాం కదా, ధూపం వేస్తాం కదా, ఆ ధూపపు బల్ల అది కూడా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది నేర్చుకుందాం మనం? చెప్పాలి. రైట్, సముఖపు రొట్టెల బల్ల గురించి చూద్దాం. సముఖపు రొట్టెల బల్ల దీని గురించి ఎక్కడ చెప్పాడు? నిర్గమాకాండం 25వ అధ్యాయము 23వ వచనం నుంచి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 23వ వచనం నుంచి. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జనుప
జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను దోపార్తులను గిన్నెలను పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యముగా నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఇప్పుడు ఈ సన్నిధి రొట్టెలను ఉంచటానికి దేవుడు చెప్పిన రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల. ఇప్పుడు దీన్ని దేవుడు ఎలా చేయమని చెప్తే వీరు ఎలా చేశారు? ఇవన్నీ కూడా అప్పుడు చేసిన వీడియోలు కాదు. మనిషి దేవుడు ఆల్రెడీ కొలతలు చెప్పేశాడు కాబట్టి ఆ కొలతలతో చేస్తే ఇదే ఆకారం ఉంటుందని ఈరోజు మన వాళ్ళు, ఇప్పుడు కాలం వాళ్ళు చేసి మనకి చూపించినటువంటి దృశ్యాలు అవన్నీ కూడా ఊహా చిత్రాలు. ఈ రొట్టెల గురించి దేవుడు ఎక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు? ఒకసారి ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. ఏమని చెప్పాడు అనంటే నిర్గమాకాండం 24వ లేవియాకాండం 24వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. లేవియాకాండం 24వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలను మనం చదువుకుందాం. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను, ఎవరు చెప్పారు ఇందాక 12 అని? 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. అంటే ఎంత పెద్ద రొట్టెలో కదా, సేరు పిండితో ఒక రొట్టె అంటే ఎంత పెద్ద రొట్టె. మనం సేరు పిండితో ఎన్ని రొట్టెలు చేసుకుంటాం? చపాతీలు గోధుమల పిండితో చాలా చేసుకుంటాం. ఒక ఫ్యామిలీయే ఆ రొట్టెలన్నీ తినేవచ్చు సేరుతో చేసినవి. కానీ ఇక్కడ సేరుతో చేస్తే ఒక రొట్టె అంటే 12 సేర్లు, అంతేనా కదా? చూడండి ఏమంటున్నాడు ఇంకా. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల ఒక దొంతులను వాటిని ఉంచవలను. అంటే ఇటువైపు ఒక 6, ఇటువైపు ఒక 6, 6 దొంతులుగా పెట్టమని చెబుతున్నాడు అన్నమాట. నెక్స్ట్, ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికిని ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. అంటే ఇప్పుడు దాన్ని ఎవరు తినాలి? ఆ రొట్టెలు 6 రొట్టెలు ఒకవైపు దొంతు, 6 రొట్టెలు ఇంకొక దొంతు, మొత్తం 12 రొట్టెలు. అవి ఎవరు తినమని దేవుడు చెబుతున్నాడు? యాజకులు, అహరోనుతో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో యాజకులు, వారు తినవలసిన రొట్టెలు. అందుకేనండి వారు తినవలసిన రొట్టెలు కాబట్టి దావీదు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా తినటానికి అని యుద్ధ సైనికులతో పాటు వెళితే అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? ఆ ఉన్న రొట్టెలైనా ఇచ్చేయి, మేమందరం పరిశుద్ధులమేలే, స్త్రీలను కలవని యుద్ధ వీరులు మాలో 3 దినాల నుంచి కూడా ఉన్నవారేలే, వారికి ఈ రొట్టెలను ఇచ్చేయి తినేస్తామంటాడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో శిష్యులు తినకూడనివేవో తింటుంటే ఏంటవి? వెన్నెలు త్రుంచి తింటారు విశ్రాంతి దినాన్న వెన్నెలు త్రుంచి తినటం ఏంటి? విశ్రాంతి దినాన్ని తినకూడదు కదా. మరి తినకూడనివి తినటం ఏంటంటే అప్పుడు చెబుతారు యేసుక్రీస్తు వారు, విశ్రాంతి దినం మనం విశ్రాంతి దినానికా? అర్థమైందా లేదా? అది చెప్తారు యేసుక్రీస్తు వారు. విశ్రాంతి దినం మన కోసం నిర్ణయించబడిందా,
మనమే విశ్రాంతి దినం కోసం నిర్ణయించబడిన వారమా? కాబట్టి ఈ టైంలో వీరు తిన్నా వీరి మీద నేరమేమీ ఉండదు. ఆ రోజు దావీదు తింటే లేని నేరం మేం తింటే వచ్చిందా అని అడుగుతాడు యేసుక్రీస్తు వారు. ఆ రొట్టెలే ఈ రొట్టెలు అన్నమాట. అర్థమైంది కదా? ఆ రొట్టెలు ఏ రొట్టెలు? ఈ రొట్టెలు 6 రొట్టెలుగా ఒక దొంతు, ఇంకో 6 రొట్టెలుగా ఇంకో దొంతులు ఉన్నాయి కదా. ఈ రొట్టెల గురించి యేసుక్రీస్తు వారు చెబుతారు. అది చదివినప్పుడు మరలా ప్రత్యక్ష గుడారంలో ఆ పరిశుద్ధ స్థలంలో కుడివైపున ఉంచినటువంటి బల్ల మీద, ఆ బల్ల మీద 12 రొట్టెలు మనకు గుర్తు రావాలి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ ఈ రొట్టెల బల్లని ఎక్కడ ఉంచమని చెప్పాడు? దీని చోటేంటి? ఈ బ్లూ ప్రింట్లో దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడదాము చూద్దాం. ఎక్కడ పెట్టాలి? నిర్గమాకాండం 26వ అధ్యాయం 35వ వచనం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 35వ వచనం. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు ఇక్కడైనా చెప్పాడు దాని గురించి. 26వ అధ్యాయము 35వ వచనం. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణ. ఇక్కడ బల్ల అంటే ఆ బల్లే. మరి రొట్టెల బల్ల అనలేదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, రొట్టె లేకపోయేసరికి మనం ముందు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. అడ్డతెర వెలుపల అని చెప్తున్నాడు కదా. వెలుపల అడ్డుతెర వెలుపల బల్ల, ఆ బల్ల ఎక్కడ ఉండాలి? దక్షిణ వైపున. ఇప్పుడు తూర్పు వైపు గుమ్మం అనుకుంటే దానికి దక్షిణ వైపు ఏముంటుంది? దక్షిణ వైపు ఏముంటుంది అంటే మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం, దక్షిణం వైపు అనగానే మనం వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు ఉంటుందా, ఎడం చేతి వైపు ఉంటుందా? తూర్పు వైపు ద్వారం. ఆ ద్వారం గుండా బలిపీఠాన్ని దాటాం. బలిపీఠాన్ని దాటి గంగాలానికి వెళ్ళాం. గంగాలానికి వెళ్ళిన తర్వాత ద్వారం తెరుచుకుని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళితే అక్కడ దక్షిణం వైపున బల్లుంది. అంటే ఇప్పుడు యాజకుడు గుడారం వైపు చూస్తే వెనకేమో ద్వారం ఉంటే, ఇప్పుడు యాజకుడికి ఏ వైపు? కుడివైపున ఉంటుందా బల్ల, ఎడం వైపున ఉంటుందా? అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల దిక్కులు కూడా మనకు తెలియాలి కదా. తూర్పు వైపు గుమ్మం, దక్షిణం వైపు బల్ల. అంటే ఇప్పుడు బల్ల దక్షిణ వైపు అంటే యాజకునికి కుడివైపు, అంతేనే కదా? అర్థమైంది కదా? యాజకునికి కుడివైపు. యాజకుడు లోపలికి వెళ్తుంటే కనిపించే కుడివైపులో ఉండేది బల్ల. ఇప్పుడు ఎడం వైపులో ఉండేది దీపవృక్షం, ఇక ముందుగా ఉండేది ధూపవేదిక. దాని గురించి ఇక్కడ చెప్పాడు. అవి మీకు అర్థం కావాలి. మరొక్కసారి చదువుకుందాం స్పష్టంగా. చూడండి, ఎన్నవ అధ్యాయము? 35వ అధ్యాయమా? 26వ అధ్యాయం. ఎన్నో వచనము? 35వ వచనం. అడ్డతెర వెలుపల బల్ల ఉండాలి. ఆ బల్ల దక్షిణం వైపున మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షం ఉండాలి. తర్వాత మరియు నీల ధూమ రక్తవర్ణములు పేరిన సన్ననారతో చిత్రకారుని పనిన తెర గుడారపు ద్వారమునకు చేయవలెను అన్నాడు. యాజకునికి కుడివైపు ఏమో బల్ల ఉంటుంది. అది ఏ వైపు? దక్షిణం వైపు. యాజకునికి ఎడం వైపేమో దీపవృక్షం ఉంటుంది. అది ఏ వైపు? యాజకునికి ఎడమ వైపు. కుడివైపు బల్ల, ఎడం వైపు దీపవృక్షం. ఓకే, అర్థమైందా? యాజకునికి కుడివైపు బల్ల, ఎడం వైపు దీపవృక్షం. ఇప్పుడు ఆ దీపవృక్షం గురించి ఇప్పుడు మరలా చూద్దాం. ఇప్పుడు బల్ల గురించి చూసాం కదా, ఇప్పుడు దీపవృక్షం గురించి చూద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 39 వచనాలను చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. దీపవృక్షం అంటే ఇప్పుడు నేను మీకు చేయి చూపించి చెప్పాను కదా, ఇదిగోండి ఇదేనండి. దీన్ని ఏమంటున్నాం ఇప్పుడు? దీపవృక్షం. దీపవృక్షం అంటే ఏంటి చెప్పాలి రాజు. దీపవృక్షం అంటే ఏంటి? కొవ్వొత్తులు వెలిగించేది. దీపవృక్షం అనే పేరులోనే మనకు అర్థమవుతుంది దీపాలు వెలిగించే స్తంభం వృక్షాకారంలో ఉండాలని. ఇప్పుడు దీన్ని చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది? కింద కాండం, తర్వాత కొమ్మలు, ఆ కొమ్మలలో పువ్వులు, కాయలు, మొగ్గలు అన్నట్టుగా మనకి ఇది కనిపిస్తుంది కదా. అంటే దీప వృక్షం.
ఈ దీపవృక్షం మన క్రైస్తవ మందిరాలలో కనిపించదు. మన క్రైస్తవ మందిరాలలో ఎక్కువగా క్యాథలిక్ వారు ఉంటారు కదా, ఆర్సిఎం వారు, రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీస్, వాళ్ళ సంఘాలలోనే ఎక్కువగా మనకి కనిపించేది ఈ దీపవృక్షం. ఆ తర్వాత ఈ దీపవృక్షాలు హైందవుల గుడుల గోపురాలలో కూడా మనకి కనిపిస్తుంది. వృక్షాకారంలో చేయమన్న దీపాలు పెట్టుకునే స్తంభం దీపవృక్షం. వృక్ష ఆకారంలో చేయమన్న స్తంభం, ఆ స్తంభం మీద దీపాలు పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం చదువుకుందాం. ఎన్నో అధ్యాయం అన్నాను? 26వ అధ్యాయం. ఇందాక నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. 26వ అధ్యాయము. ఒక్కరు మిస్టేక్ చెప్పారనుకోండి, వెనకాల నుంచి చూసారు ఏగల్లాగా ఎంతమంది మాట్లాడుతున్నారు. 25వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నక్షీ పనిగా ఆ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నక్షీ పనిగా. నక్షీ అంటే మరలా ఏంటి ఇక్కడ? గ్రాంధిక భాష కదా. నక్షీ పని అంటే చెప్పాలి రాజు. నక్షీ పని అంటే డిజైన్ వర్క్, చాలా డిజైన్గా ఉండాలి. ఇప్పుడు మన స్లాబ్ ఉందనుకోండి, ఆ స్లాబ్ మీద పైన సీలింగ్ ఉందనుకోండి, ఆ సీలింగ్ ప్లెయిన్గానే చేసేవచ్చు, నక్షీ పనిగా కూడా చేయవచ్చు. అంటే డిజైన్గా సీలింగ్ మీద పువ్వులు, చిలకలు, సింహపు ఫేసులు అలాగా మనం చేస్తాం కదా. అలాగే నక్షీ పనిగా చాలా డిజైన్ వర్క్ చేయాలి మీరు. ఎలాగా చెప్తున్నాడు ఇక్కడ. 32వ వచనం. 31వ వచనంలో నక్షీ పనిగా చేయవలెను, దాని కలుషములంటే పాత్రలు, కలుషములను, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుంచి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఇప్పుడు దీనికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇది ఆ దీపవృక్షం కాదన్నమాట, ఇది ఊహించిన దీపవృక్షం. ఇంకాస్త వెలుగు వస్తుందిలే అని ఇంకొక కొమ్మ పెంచారటు ఇటు. కానీ అక్కడ దేవుడు చెప్పినవి మాత్రం 6 కొమ్మలు. నెక్స్ట్ ఇంకా 32వ వచనమా. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుంచి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుంచి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలుషములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలుషములు. అట్లు దీపవృక్షము బయలుదేరు కొమ్మలలో నుండవలెను. ఒక కొమ్మ నుంచి, ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది కొమ్మ కదా, ఈ కొమ్మ నుంచి వచ్చే దానిలో మొగ్గ ఉండాలి, పువ్వు ఉండాలి, బాదము రూపమైనటువంటి కాండం కూడా ఉండాలి అని చెప్పాడు. అక్కడ అదే ఉందా? మరొక్కసారి ఆ వచనం చదవండి. 33వ వచనంలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలుషములు. అంటే కలుషములు అంటే పాత్రలు, మొగ్గ పువ్వులు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు బాదము రూపం ఏ చెట్టు? ఇప్పుడు దీపవృక్షం అంటే మామిడి చెట్టు, అది కాదన్నమాట. అది ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నాను కదా. ఇందులో నుంచి వచ్చే దానిలో 3 కలుషాలు, ఇందులో నుంచి వచ్చే దాంట్లో 3 కలుషాలు, ఇందులో 3 కలుషాలు, 3 3 3 9 9 ఇంటూ 2 18. 9 ఇటు 9 వచ్చేసింది కదా మూడిట్లో, ఇటు మరలా 3 3 3 9 9 18. అలా దేవుడు చేయమని చెప్పాడు. అలాంటి 18 ఏం చేయమని చెప్పాడు? ఇంకా క్రింద చూద్దాం. ఎన్నో వచనం? 34వ వచనం. రైట్. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలుషములు. ఇక్కడ కూడా మరలా ఏముండాలి? మరలా కలుషాలు, బాదం రూపమైన 4 కలుషములు, వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన డిజైన్ వర్క్గా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. ఇప్పుడు ఎన్ని దీపాలు? 6 కొమ్మలు, దీపాలేమో 7. చూడండి క్రింద ఏమంటున్నాడు. దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ
40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. ఎంత బంగారం అనేది కూడా దేవుడు లెక్క పెట్టి చెప్పి, అంత బంగారంతో ఆ వర్క్ మీరు చెయ్యాలని కూడా దేవుడు చెప్పాడన్నమాట. ఇప్పుడు దాన్ని చేసిన విధానం మనం చూద్దాం. చాలా చక్కగా ఉంది కదండి, వీడియోలో కూడా బంగారంతో చక్కగా మెరిసిపోతున్నాయి వీడియోలు కూడా. ఆ తర్వాత మనకు కనిపించేది ధూపవేదిక. ఎదుటిగా మనకు కనిపించేది ఈ 2 ప్రక్కలుంటే, కుడివైపు, ఎడమవైపు ఉంటే, మరలా వీటిని దాటుకుంటూ ముందుకు వెళితే కనిపించేది ధూపవేదిక. ఆ ధూపవేదిక గురించి ఎక్కడ చెప్పాడు? నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం నుంచి. నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్మలు దానితో ఏకాండమై ఉండవలెను. కొమ్మలు కాదు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవను దిగువను దాని 2 బంగారు ఉంగరములను చేయవలెను. దాని 2 ప్రక్కల నుండి పక్కల ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట, ఇది ఎక్కడుండాలి? అడ్డతెర ఎదుట. ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాలని వేరుపరిచేది ఏంటని మనం అనుకున్నాము? అడ్డతెర. 4 స్తంభాల మీద ఈ తెరను వెయ్యాలని కెరూబుల తెర అని చెప్పాం కదా, ఆ తెర యేసుక్రీస్తు కాలంలో చినిగిన తెర. ఆ తెర ఎదుట ఇప్పుడు ఏముండాలి? ఈ ధూపవేదిక, బలిపీఠం కాదు, ఏముండాలి? ధూపవేదిక ఉండాలి. ఈ ధూపవేదిక దేనికి రాజు? ధూపవేదిక దేనికి? ధూపం వేయటానికి. ఓకేనా? ధూపవేదిక దేనికి? దీపవృక్షం అంటే దేనికి? దీపాలు వెలిగించడానికి. బలిపీఠం దేనికి? బలి ఇవ్వటానికి. సముఖపు రొట్టెల బల్ల దేనికి? రొట్టెలు ఉంచటానికి. ధూపవేదిక దేనికి? ధూపం వేసి సామాగ్రి దాని మీద పెట్టడానికి, దాని మీద ధూపం వేయటానికి. ఆ వాసనకి దేవుడు టెంప్ట్ అయ్యి ప్రజల మీద కరుణ కటాక్షాలు చూపించడానికి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఎన్నో వచ్చిన 6వ వచనం. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఎక్కడ? ఆ అడ్డతెర దగ్గర, ధూపవేదిక దగ్గర. ఇక్కడ నేను నిన్ను కలుసుకొందును, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలెను. ఏ ధూపం వేయాలి? పరిమళ ధూప ద్రవ్యం. మీకు ఒక్కసారి ఆల్రెడీ పరిమళ ధూపం గురించి చెప్పాను అనుకుంటా. ఎవ్వరూ కూడా ఇంటిలో ఈ పరిమళ ధూప ద్రవ్యాన్ని చేసుకోకూడదు. దేవుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్తో కలిపి చేయవలసిన ఈ పరిమళ ద్రవ్యం. పరిమళ ద్రవ్యం అంటే ఏంటి? పరిమళ ద్రవ్యం అంటే సువాసన వచ్చే ద్రవ్యం. ఆ ద్రవ్యం దేనితో చేయమని చెప్పాడు? కొన్నిటిని కలిపి. ఏంటి అవి అని అంటే గంధపు చెక్క, ఎర్ర గంధపు చెక్క, ఆ తర్వాత లవంగి కాదు, మిగతా ఏవైతే ఉంటాయో వాటితో చేయమని. లవంగి అనేది యాజకులకు అర్పించే తైలాభిషేకంలో చెప్పాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిమళ ద్రవ్యం గురించి ఒకసారి చూసి ఇక్కడికి వచ్చేద్దాం. అదే నిర్గమాకాండం 30వ అధ్యాయము 34వ వచనం. నిర్గమాకాండం 34. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను, ఏంటి ఇప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలపాలి? జటమాంసి, గోపి,
చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేయాలి. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు నైన సుగంధ ధూప సంభారము. సంభారము అని అంటే అన్నీ కలిసిన దానిని ఏమంటారు? సంభారం అంటే ఏంటి అని అంటే సాంబార్ అన్నారు ఎవరో, ఇక్కడ కాదు, ఒక చోట నేను చెప్పినప్పుడే, క్లాస్ చెప్పినప్పుడే వేరే చోట చెప్పాను. దేవుడు ఆగ్రానించు పరిమళ సువాసన అని ఒక పాఠం. అది ఏం పాఠం? దేవుడు ఆగ్రానించే పరిమళ సువాసన అని పాఠం చెప్తే ఈ రెఫరెన్స్ చూపించి సంబారములు అన్నాడు కదా. సంబారములు అంటే ఏంటంటే ఏమన్నారు? సాంబారు అని అనేస్తున్నారు. సాంబార్ కాదు, అది కలిసింది కాబట్టి పదం సాంబార్ ఎలాగవుతుంది? ఓకేనా? అర్థాలు మారిపోతాయి. సాంబార్ అంటే అది వేరు, మరలా తినేది త్రాగేది. ఇక్కడ ధూప సంబారములు అంటే అన్నిటినీ కలిపి ఒక ఇంగ్రీడియంట్గా తీసుకుని వస్తే దాన్ని ఏమంటారు? ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి సంబారములు అంటారు. ఇప్పుడు ధూపం వేయడానికి ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక క్రింద చూడండి. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసము నుదుట దాన్ని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. ఒకవేళ చేసుకుంటే మా నిమిత్తం, చూడండి, దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఇక వాడు ఇశ్రాయేలీయుడు కాదన్నమాట. ఇక ఇశ్రాయేలీయుడిగా దేవుడు అతన్ని తీసేస్తాడన్నమాట. అంటే ఇప్పుడు అంత గొప్ప పరిమళ ద్రవ్యమా అది? మన ఇంటిలో ఎక్కడా లేనిది ఆ ద్రవ్యం దేవుని మందిరంలోనే దొరికేది. అది కూడా దేవునికి మాత్రమే ఇచ్చేది. ఆ ద్రవ్యం మాత్రమే దేవుడు వాసనగా పీల్చేది. ఒక ఫాగ్ వాడాడు అనుకోండి, నేను వాడచ్చు. ఫాగ్ అంటే ఏంటి? ద్రవ్యం, ధూప వాసన వచ్చేది, పర్ఫ్యూమ్ అంటాం. అలాగే ఒకడు ఫాగ్ కాకుండా విష్ వాడాడు అనుకోండి, నేను వాడచ్చు. చాలా బాగుంది విష్. ఒకడు సాయిబు అత్తరు వాడాడు అనుకోండి, అంతే కదా, సాయిబులు అత్తరు అంటారు కదా, నేను దాన్ని వాడచ్చు. కానీ దేవుడు ఆ రోజు చెప్తున్నది ఏంటో తెలుసా? నా మందిరంలో ఇది వాడారు, ఇది ఎక్కడ మీరు వాడకూడదు, చేయకూడదు, చేస్తే మీరు కొట్టివేయబడతారు అని దేవుడు అంటున్నాడు. ఓకేనా? ఇది దేవుని ధూప వేదిక మీద ఉంచవలసిన ధూప ద్రవ్యం గురించిన విషయం. ఇప్పుడు ధూప వేదిక గురించి ఇంకా మిగిలిపోయిన విషయాలు చూద్దాం. 30వ అధ్యాయం 7వ వచనంలో అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. ఎప్పుడు వేయాలంట? ప్రతి దినము వేయాలి, ఒక దినము కూడా వేయకుండా ఉండకూడదు. నెక్స్ట్ 8వ వచనం. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. మరలా ప్రదీపాలు వెలిగించడానికి, దీపవృక్షం వెలిగించడానికి మరలా వెళ్తాడు కదా, అప్పుడు మరలా ఏం చేయాలి? మరలా ధూపం వేయాలి. నెక్స్ట్, అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపం వేయకుండా మాత్రం సన్నిధిలో కాలం గడపకూడదు, ధూపం వేస్తూనే ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఇంకా మీరు దాని మీద అన్యధూపమైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. ఇలా అర్పించే అహరోను 2 కుమారులు చనిపోయారు. దేవుడు వేయమన్న ధూపం అగ్ని కాకుండా వేరొక నిప్పును వీళ్ళు అంటించడం వల్ల ఏమైపోయారు? ఈ ధూపవేదిక దగ్గర, నిప్పు దగ్గర చనిపోయారు. అంటే అంత చావు వచ్చే అంత విపత్తుకరమైన కట్టడలు దేవుడు పెట్టాడా? ఆ చిన్ని కట్టడ తప్పిన దేవుడు చంపేస్తున్నాడా? చంపేస్తున్నాడు. ఇది ధూప వేదికను గూర్చినటువంటి విషయం. ఆ తర్వాత ధూపవేదికను దాటుకుని అడ్డతెర తెరుచుకుని లోపలికి వెళితే వచ్చేది కరుణాపీఠం. కరుణాపీఠం అంటే మందసం. ఆ మందసంలో మన్నాగల పాత్రతో పాటు చిగురించు అహరోను కర్రతో పాటు దేవుని 10 ఆజ్ఞలు గల పలకలు. ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. ధూపవేదిక కాకుండా ఇప్పుడు మందసం గురించి కూడా చూద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం నుంచి. నిర్గమాకాండం
25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయము 10వ వచనం నుంచి. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ఈ మందసం గురించి ఈ వివరాలన్నీ చెబుతూ అన్నీ ఎలా చేయమన్నాడో, ఉంగరాలు కానీ, మోతకర్రలు కానీ, బంగారు రేకులతో పొదిగించడం కానీ, ఇవన్నీ చెప్పిన తర్వాత 16వ వచనంలో, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను. మందసములు ఏం ఉంచాలి ఇప్పుడు? శాసనములు ఉంచాలి. ఆ శాసనాలతో పాటు ఇంకేం ఉంచాలి? వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఫస్ట్లో ప్రశాంతి పాప కింద కూర్చునేది, ఇప్పుడు ఆ చివరికి వెళ్ళిపోయింది. ఎందుకంట? ఓకే, రైట్. జాగ్రత్తగా విందాం. ఈ చిగురించు కర్ర, మన్నాగల పాత్ర కూడా ఎక్కడెక్కడ దేవుడు చెప్పాడో దాని గురించి కూడా చూస్తే, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనములు ఎదుట ఉంచుము. ఇప్పుడు శాసనాలు ఎక్కడున్నాయి? మందసములో ఉన్నాయి. శాసనాలు ఎదుట కర్ర అంటే ఇప్పుడు కర్ర ఎక్కడ ఉండాలి? మందసంలోనే, అంతే కదా. మందసంలో శాసనాలు, అహరోను చిగురించిన కర్ర. జాగ్రత్తగా వినండి. మరలా అహరోను చిగురించిన కర్ర అంటే వివరణ చెప్తున్నాను, చిన్న వివరణ. అహరోను చిగురించిన కర్ర ఏంటి? ఎవరైనా మన వాళ్ళు ఏది అడగకపోవటమే మనందరికీ కూడా మైనస్ పాయింట్ అయిపోతుంది. అడగకపోవటం ఏంటి అంటే, ప్రారంభంలో కొత్తలో మారిన వాళ్ళు సంఘానికి వెళ్ళారనుకోండి, అక్కడ హల్లెలూయా అనే మాట వినపడుతుంది, దేవునికి స్తోత్రం అని వినపడుతుంది, ప్రైజ్ ది లార్డ్ అని వినపడతాయి. వీళ్ళు అడుగుతారా? అడగకుండా వీళ్ళు వచ్చేస్తారా? అమ్మ హల్లెలూయా అంటున్నారు ఏంటమ్మా అని అడిగారా? మనం అడిగామా? మన అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడిగామా? అడగలేదు. అడగకపోవటం వల్ల మనకు తెలియటం లేదు. అడిగితే ఏమనుకుంటారో. ఇప్పుడు అహరోను చిగురించిన కర్ర అన్నాం, వినేసాం, వచ్చేసాం, వెళ్ళిపోయాం. ఇప్పుడు చిగురించిన కర్ర అంటే అడగకుండా తెలియకుండా మీరు వెళ్ళిపోతే, మీరు అడగలేదని నేను చెప్పకపోతే ఎవరు తెలుసుకుంటారు? ఈ విషయాలు తర్వాత వారికి ఎలా తెలుస్తాయి? మోషే గారి కాలంలో మోషే గారి నాయకత్వంలో మోషే గారి అన్న అహరోను యాజకుడు. ఇశ్రాయేలీయుల్లో ఈ మోషే గారి వంశంలో నుంచే, అంటే పెదనాన్న కొడుకో లేకపోతే చిన్నాన్న కొడుకో కానీ, మోషే గారి నాన్న సహోదరుని కొడుకు ఈ అహరోను మోషే గారికి వరుసకి సహోదరుడే అవుతాడు. ఒకే తల్లి కొడుకు, ఒకే తండ్రి కొడుకు అయితే కాదు, కానీ పిన్నాన కొడుకు అన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ కోరాహు అనే ఇతను మోషే గారు అలాగే అహరోను మాత్రమే దేవుని పని చెయ్యాలా, మేము చేయకూడదా అని తిరుగుబాటు చేశాడు ఈ యొక్క కోరాహు. ఈ కోరాహు దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేసి చాలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడేశాడు. ఇప్పుడు దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేస్తే దేవుని కోపమా కాదా? దేవునికి చాలా కోపం. అప్పుడు దేవుడు భూమిని, అంటే మీకు అర్థం కావాలంటే భూకంపం రప్పించేశాడు. భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఎవరెవరు వెళ్ళిపోవాలి? తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇలాంటి వారు మరలా వస్తారేమో, వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇలాంటిది ఎప్పటికీ జరగకుండా ఉండాలంటే ఒక చిన్ని పరీక్ష పెడుతున్నా, ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారో వారే నా పని చెయ్యాలి. ఈ మందిరంలో పని చెయ్యాలి. ఈ మందిరంలో పని ఎవరు చెయ్యాలి? ఏంటా పరీక్ష అనంటే, 12 గోత్రాల్లో నుంచి 12 కర్రలు తీసుకురండి. అలాగే అహరోనుకు కూడా ఒక కర్ర తీసుకురండి. ఇప్పుడు ఎన్ని కర్రలు? ఈ కర్రలు ఇక్కడ పెట్టండి, మందిరంలో నా దగ్గర పెట్టండి, సన్నిధిలో పెట్టండి. ఈ సన్నిధిలో పెట్టిన తర్వాత మరలా మీరు వచ్చేటప్పటికి, ఉదయాన్నే వచ్చేటప్పటికి, ఇంకొక రోజున వచ్చేటప్పటికి, ఈ కర్రల్లో ఏ కర్ర అయితే చిగురిస్తాదో, చిగురు కావాలి ఇప్పుడు దానికి. ఏ చిగురమ్మా? బాదం పువ్వు గల చిగురు. ఆ చిగురు ఏ కర్రకైతే వస్తుందో, ఆ కర్ర ఎవరిదో కర్ర మీద పేర్లు రాసి పెట్టండి. ఆ కర్ర ఎవరిదో అతనే నా మందిరంలో సేవ చేసే యాజకుడు, అతని వంశపు వారు సేవ చేయాలన్నాడు. అందుకొచ్చింది అహరోను చిగురించు కర్ర. మిగతా కర్రలు చిగురించలేదు కాబట్టి అహరోను కర్రే చిగురించింది కాబట్టి పేరు ఆ కర్రకి ఏమని వచ్చింది? అహరోను చిగురించిన కర్ర. అర్థమైందా? మళ్ళీ అడిగితే చెప్తారా మీరు? ఇప్పుడు అడిగితే టైం లేదు, కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ కర్ర ఎక్కడ ఉండాలి ఇప్పుడు? చిగురించిన కర్ర
మందసములో సాక్ష్యపు గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో మందసం, ఆ మందసంలో పలకలు, రాతి పలకలు, పలకల ఎదుట ఈ కర్రతో పాటు ఇంకేం ఉండాలి తెలుసా? దేవుడు ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలు మన్నా తినిపిస్తూ నడిపించాడు కదా. అది కూడా వీళ్ళు మర్చిపోకూడదని ఆ మన్నా గల పాత్ర కూడా పెట్టమని చెప్పాడు. ఎక్కడ? ఆ మందసంలోనే. ఆ వచనం కూడా చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయము 30వ వచనం నుంచి. నిర్గమాకాండం 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము ఎన్నో వచనమన్నాను? చదవండి. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి, ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలె నుండెను, దాని రుచి తేనెతో కలిపిన అపురూపము వలె నుండెను. ఆపపము వలె ఎలా ఉంది? ఆపూపము వలె, అపురూపం కాదు, ఆపూపము వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులను చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. దేనిని? ఇప్పుడు మన్నాగల పాత్రని. అహరోను చిగురించు కర్ర, దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, శాసనాలు, ఆ తర్వాత మన్నాగల పాత్ర. ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటే, ఆ మందసంలో ఇవన్నీ ఉంటే, ఈ మందసానికి పైన కప్పు ఒకటి చేసి, ఆ కప్పు మీద దేవదూతల బొమ్మలు చేసి, ఆ దేవదూతల బొమ్మలు కూడా విడదీసిన రెక్కల వలె ఉండేటట్టుగా చేయమని దేవుడు చెప్పాడు. ఆ వచనాన్ని కూడా ఇప్పుడు మీరు క్రింద చూద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 20వ వచనంలో కనిపిస్తుంది. నిర్గమాకాండము 25వ అధ్యాయము 19వ వచనం. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కెరూబులను దానికి ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖము ఒండొంటికి ఎదురుగా ఉండవలను. అంటే ఆపోజిట్గా 2, ఇది దీనివైపు చూస్తే అది దీనివైపు చూడాలి కెరూబు. అవి చూసేవి కూడా రెక్కలు విడదీసుకునేటట్టుగా ఉండాలి. తర్వాత ఆ కెరూబులు ఉండవలెను. ఆ కరుణాపీఠం ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. ఇప్పుడు శాసనాలు, అహరోను కర్ర, మన్నాగల పాత్ర అందులో ఉంచి కరుణాపీఠం వేసి ఉంచేయాలి. ఈ వీడియో ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు మందసాన్ని చేస్తున్నాడు. మందసం మీద కరుణాపీఠం చేస్తున్నాడు. కరుణాపీఠం అంటే పై కప్పు మూత. అదిగోండి మందసం చేసే విధానం. ఒకప్పుడు ఈ మందసమేనండి దేవుని దగ్గర ఉండకుండగా ఈ మందసం ఇశ్రాయేలు దగ్గర ఉంటే వీళ్ళు జయించేస్తున్నారని ఫిలిస్తీన్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు కదా. అప్పుడు ఫిలిస్తీన్లకి గడ్డలు కలిగిన రోగాలు వచ్చాయి కదా. అదే ఈ కరుణాపీఠం వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోయింది. ఇంకా దొరకవవి. ఎందుకంటే ఇప్పుడు ఆ మందసం కాదు, కొత్త మందసం వచ్చింది, ఆత్మీయ మందసం వచ్చింది. దేవుడు ఆ మందస కాలం తీసేసి వేరే కొత్త నిబంధన కాలంలో కొత్త మందసం పెట్టాడు. ఇక్కడ కర్ర చూపిస్తాడో లేదో కానండి, మొత్తానికి దేవుడు చెప్పిన మాత్రం బైబిల్లో మనం చూసాం. అహరోను చిగురించిన కర్ర, మన్నాగల పాత్ర. ఇదిగోండి కెరూబులు కలిగిన. దీన్ని ఏమంటున్నాడు ఇప్పుడు? కరుణా పీఠం. కప్పడానికి, ఆ మందసాన్ని కప్పడానికి కరుణా పీఠం. ఆ పీఠం అంటే కెరూబులు గుర్తు రావాలి. ఒండొంటికి
ఎదురెదురుగా అన్నాడు కదా, అది ఎదురు బొదురుగా, రెక్కలు విడదీసినవిగా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అన్నమాట? పరలోకంలో దేవుని దగ్గర ఏమున్నాయి? దేవదూతలు, కెరూబులు ఉన్నాయి. అంటే దేవదూతల పరిశుద్ధ ఏమంటారు, ప్రతి గానాల మధ్య కొనియాడబడుతున్న పరిశుద్ధమైన దేవుడు మన దేవుడు. కాబట్టి దానికి ఉదాహరణగా ఈ భూమి మీద ఈ కెరూబులు కలిగినవి చెయ్యాలి, అక్కడ నుంచి నేను మీతో మాట్లాడతాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి తన స్వరం వినిపిస్తున్నాడు? బలిపీఠం దగ్గర నుంచా? చెప్పండి జాగ్రత్తగా. బలిపీఠం దగ్గర నుంచా? దిమ్మల దగ్గర నుంచా? స్తంభాల దగ్గర నుంచా? తెరలలో నుంచా? లేకపోతే ధూపవేదిక మీద నుంచా? దీపవృక్షపు వెలుగులో నుంచా? లేకపోతే సముఖపు రొట్టెలో నుంచా? లేకపోతే కరుణాపీఠంలో నుంచా? లేకపోతే కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల మధ్య నుంచా? అది కరుణాపీఠం మీదనున్న కెరూబుల మధ్య నుంచి దేవుడు తన మాటలు వినిపిస్తున్నాడు. అక్కడ నుంచి దేవుడు యాజకులతో మాట్లాడతాడు, అహరోనుతో, మోషేతో. ఆ మాటలు వీళ్ళు ఎక్కడికి అందించాలి? మరలా ఇశ్రాయేలీలకి అందించాలి. ఇది ఈరోజు మనం నేర్చుకున్న పార్ట్ 2. మరి పార్ట్ 3 ఉందా? ఆ పార్ట్ 3 మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆత్మీయమే. ఇక బొమ్మలు చూపించటం ఉండదు. ఇంకా ఆత్మీయంగా దేవుడు ఏం చెప్పాడు? స్తంభాలను చూసి ఏమి నేర్చుకోవాలి? కరుణాపీఠం చూసి ఏమి నేర్చుకోవాలి? బలిపీఠం చూసి ఏమి నేర్చుకోవాలి? ధూపవేదిక చూసి ఏమి నేర్చుకోవాలి? రొట్టెలను చూసి ఏమి నేర్చుకోవాలి? ఆ దీప వృక్షం చూసి, వెలుగును చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఓకేనా? ఇవన్నీ పార్ట్ 3లో నేర్చుకుందాం. ఇప్పుడే చెప్పేద్దాం అనుకున్నాం కానీ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. నాకు ఆ లెసన్ కూడా 2 గంటలు కావాలి, కానీ 1 గంటలో ఆ పార్ట్ 3 నేను ముగించడానికి చూస్తాను. ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం.